వెయిట్ దేనికి? 3, 2, 1 ఓపెన్. ఇదేంటి? నా బర్త్డే. హే హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ బ్రదర్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కిరాక్ సిస్టర్స్. హ్యాపీ బర్త్డే పట్టుకున్నాను ఏంటా అని చూస్తున్నారా? ఈరోజు మన శైలు బర్త్డే అండి. అందుకని దానికోసం మేము ఆఫీస్లో ఒక రూమ్లో డెకరేషన్ చేస్తున్నాం అనమాట. అది చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మేము ఇలా డెకరేట్ చేసి సర్ప్రైజ్ చేసినందుకు. యాక్చువల్గా మాది పెద్ద కార్పొరేట్ ఆఫీస్ ఏం కాదండి, నార్మల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనమాట. ఎవరి బర్త్డేస్ అయినా ఇట్లా సపరేట్ ఒక రూమ్లో డెకరేషన్ చేస్తామన్నమాట. సో మేము ఏ విధంగా డెకరేషన్ చేస్తాం, ఎలా సెలబ్రేట్ చేస్తాం అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేసేయండి. ప్రణీత అది డెకరేషన్ చేస్తుంటే ఇంకా నేనైతే బెలూన్స్ చూద్దామనేసి అని యుద్ధానికి సిద్ధమైపోయాను. కాకపోతే నాకేంటంటే ఈ బెలూన్స్ ఊదడం రాదు. ఫస్ట్ మెయిన్ థింగ్ అంటే అది అసలు ఎంత ఊదినా రావట్లేదు అనమాట. నేనైతే నా పిల్లల బర్త్డేస్కి అసలు ఊదనమాట. మీరు ఊదండి రా అనేసి అని వాళ్ళ చేత ఊదిపించి నేను కడతాను, లేకపోతే మా హస్బెండ్ చేత ఊదిపిస్తా, కానీ బెలూన్స్ జోలికే పోను. బట్ బెలూన్స్ ఊదే వాళ్ళకైతే అందరికీ ఒప్పుకోవచ్చండి. చాలా కష్టం, అసలు బుగ్గలన్నీ నొప్పి లేచినాయి నాకు ఒక 4-5 బెలూన్స్ ఊదేసరికి. మా హ్యాపీ బర్త్డే ట్యాగ్ లైన్ అయితే రెడీ అయిపోయింది, ఇంకా వాల్కి స్టిక్ చేయడమే లేట్. ఇంకా ఇప్పుడు ప్రణీత టైం వచ్చేసింది బెలూన్స్ ఊదడంలో. నేనే అంటే నాకంటే ఘోరంగా ఉంది మా ప్రణీత, నాకు అసలు రాదక్క అనేసి అని అంటుంది. ఇంకా సర్లేరు ఇంకా ఆట ఆడుకుందాం బెలూన్స్ తోటి, మనం ఊదడం మన వల్ల కాదని అయితే బెలూన్తో ఒక గేమ్ అయితే ఆడేసినాము. సింపుల్గా అయితే డెకరేషన్ కంప్లీట్ చేసాము. కేక్ అయితే స్విగ్గీలో ఆర్డర్ పెట్టామండి, వచ్చి కూడా 1/2 అవర్ అయిపోయిందనమాట కేకు. నాకైతే ఆ కేక్ ఎక్కడ మెల్ట్ అయిపోయిందో అనేసి అని అదే టెన్షన్ అయిపోతుంది. ఓపెన్ చేశాక చూడాలన్నమాట కేక్ ఎక్కడ మెల్ట్ అయిపోయిందో లేదో. అసలు జస్ట్ సమ్మర్ కదండి, తొందరగా మెల్ట్ అయిపోతాయి కేక్స్. ఆల్మోస్ట్ 1/2 అవర్ అయింది కేక్ వచ్చి. కేక్ అయితే ఏం మెల్ట్ అవ్వలేదండి, నేనైతే కంగారు పడినట్టుగా అదేం మెల్ట్ అవ్వలేదు. సో మీ ఫ్రెండ్స్ బర్త్డేకి మీ వీడియో ఏ విధంగా డెకరేషన్ చేసి ఏ విధంగా సర్ప్రైజ్ చేస్తారనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. శైలు నాకు ఓన్లీ ఆఫీస్ ఫ్రెండే కాదండి, కాలేజ్ ఫ్రెండ్ కూడా అనమాట. సో కాలేజ్ నుంచి అలా మళ్ళీ ఆఫీస్ దాకా ఇద్దరం కంటిన్యూషన్గా ఉన్నాం కనుక ఈ బాండింగ్ అనేది ఉంది. సో శైలుని తీసుకొచ్చి అయితే సర్ప్రైజ్ చేసేద్దాం దండి, నాతో పాటు మీరు కూడా చూసేయండి.
శైలు ప్రిన్సెస్ అయితే కేక్ కట్ చేసేస్తుంది. అదైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. బట్ మ్యారేజెస్ అయినా కిడ్స్ వచ్చినా కూడా ఇంకా హ్యాపీ బర్త్డేస్ ఎందుకనంటే కాలేజ్ బాండింగ్ అనేది అలాంటిది అనమాట. ఆ బాండింగ్ అనేది ఎప్పటికీ వదిలేయము. దానికి ఇలా సెలబ్రేట్ చేస్తే ఏంటో ఏదో తెలియని హ్యాపీనెస్ అనమాట. అందుకే దాన్ని ఇంకా చిన్నపిల్లలాగానే చూసి దానికైతే కేక్ కట్ చేపిచ్చేసాం మేమైతే. బట్ ఆ క్యూట్ బాండింగ్ అయితే బాగుంటుంది. మీరు కూడా మీ కాలేజ్ ఫ్రెండ్స్ని మిస్ అవుతున్నట్టే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి మీ ఫ్రెండ్స్ నేమ్స్ కూడా. జ్యువెలరీ చూసి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. దానికి జ్యువెలరీస్ అన్న ఇయర్ రింగ్స్ అన్న చాలా ఇష్టం అనమాట. ఈసారి అయితే మేము హారం తీసుకున్నాం అనమాట. బోనాలు వస్తున్నాయి కదా, శారీస్ మీదకి వేసుకుంటే హారమ్స్ బాగుంటాయి అనేసి అని లాంగ్ది హారం తీసుకున్నాము. తనకు కూడా అదైతే చాలా నచ్చింది, చాలా హ్యాపీగా ఫీల్ అయిందనమాట. ఫ్రెండ్కి అయితే మేము ఈ విధంగా బర్త్డే సర్ప్రైజ్ చేసామండి. మీ ఫ్రెండ్స్కి మీరు ఏ విధంగా సర్ప్రైజ్ ఇస్తారనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. కూల్ కేక్ పైనాపిల్ ఫ్లేవర్ విత్ మ్యాజిక్ క్యాండిల్. సర్ప్రైజింగ్ గా ఉంది కదా. కేక్ డబ్బులు ఇవ్వండి. నా బర్త్డే కేక్ నేనే డబ్బులు ఇవ్వాలా? బర్త్డే ఎవరిది? నాది. కేక్ ఎవరు కట్ చేస్తారు? నేనే. ఎవరికి తినిపిస్తారు? నాకే. అప్పుడు కేక్ డబ్బులు కూడా మీరే కదా ఇవ్వాలి.